పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. నీవు దేవుని ఆజ్ఞలు పాటిస్తే నీ జీవితంలో శుద్ధీకరించబడతావు, బాగుపడతావు. నీ జీవితంలో దేవుని ఆజ్ఞలు, చట్టాలు, నియమాలు పాటిస్తే నీవు శుద్ధీకరించబడతావు, బాగుపడతావు. If you are following the rules and regulations of the church or God, then you will be healed. నీ జీవితంలో శుద్ధీకరించబడతావు. నీ జీవితంలో దేవుని నియమాలు, దేవుని చట్టాలు నువ్వు పాటిస్తే నీ జీవితంలో నువ్వు బాగుపడతావు, శుద్ధీకరించబడతావు. If you are follow the rules and regulations of the church or God, then you will be healed. నీ జీవితంలో నీవు బాగుపడతావు. గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని నియమాలు, దేవుని చట్టాలు పాటించిన వారి జీవితంలో శుద్ధీకరించబడతారు, బాగుపడుతూ ఉంటారు, హీల్ అయిపోతూ ఉంటారు. అది గుర్తించుకోమని తల్లి శ్రీ సభ ఈరోజు మనకు గుర్తు చేస్తూ ఉంది. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, యేసయ్య 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 వందనం, ఆత్మదేవ 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 వందనం. ఆత్మదేవ వందనం. ప్రియ దేవుని బిడ్డలారా, నియమాలు, చట్టాలు ప్రతి సొసైటీలో ఉంటూ ఉంటాయి. ఎందుకు అంటే ఒక క్రమబద్ధంగా జీవితాన్ని గడపడానికి, ఒక సిస్టమేటిక్గా మనం జీవితాన్ని ఫాలో అవ్వడానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఉంటూ ఉంటాయి. అదేవిధంగా నీ జీవితంలో బాగుపడాలి, శుద్ధీకరించబడాలి, హీల్ కావాలి అంటే దేవుని నియమాలు మనం పాటించాలి. అన్నిటికంటే ముఖ్యం ఈ నియమాలు పాటిస్తే అనేక అద్భుతాలు, అనేక దీవెనలు మన జీవితంలో ఆ గొప్ప దేవుడు దయచేస్తాడు. తండ్రి వందనం, తండ్రి వందనం, వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం. తండ్రి వందనం. పునీత థామస్ మోర్ అంటూ ఉంటారు, దేవుని నియమాలు పాటించు వారికి సులభంగా ఉంటుంది, దేవుని నియమాలు పాటించిన వారికి బాధగా, దుఃఖంగా ఉంటుంది అని పునీత థామస్ మోర్ అంటూ ఉంటారు. పునీత థామస్ అక్వెన్స్ కూడా అంటూ ఉంటారు, ఈ నియమాలు అనేవి మన విధిని, నీ కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ ఉంటాయి అని పునీత థామస్ అక్వెన్స్ గారు కూడా తెలియజేస్తూ ఉంటారు. ఈ నియమాలు నీ విధి ఏంటిది, నీ కర్తవ్యం ఏమిటి, నీ బాధ్యత ఏంటిది ప్రతిరోజు అని తెలియజేస్తూ ఉంటాయని పునీత థామస్ మోర్, పునీత థామస్ అక్వైనస్ గారు కూడా తెలియజేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అది ఈ నియమాలు మనకి ఇలా చేస్తే దేవుని నియమాలు మనకి ఎలా ఉంటాయి? చాలామంది వేరే లోక నియమాలు అన్నీ పాటిస్తూ ఉంటారు, కానీ దేవుని నియమాలు పాటించలేము. Some people will follow the rules and regulations of the society, but they won't follow the rules and regulations of the church. ఈ లోకంలో చాలామంది ఈ లోక నియమాలు అన్నీ పాటిస్తూ ఉంటారు, కానీ దేవుని నియమాలు పాటించడం వెరీ డిఫికల్ట్. సమయానికి చర్చికి రావాలా, బైబిల్ చదువుకోవాలా, ప్రార్థన పూజలో పాల్గొవాలా, ఇవి మన కష్టం. సినిమాలకు వెళ్ళాలి, షికార్లకు వెళ్ళాలి, ఫంక్షన్లకు వెళ్ళాలి, క్యాంపులకు వెళ్ళాలంటే ఈజీ, టైం ముందే వెళ్ళిపోతాం. బట్ చర్చికి రావాలి, ప్రేయర్స్ మాస్లో పాల్గొవాలి అంటే డిఫికల్ట్గా ఉంటుంది, బాధగా ఉంటుంది. నియమాలు పాటించలేం మనం. అది అలాంటి స్థితిలో మనం ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఫాలో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ద చర్చ్, టు ప్రే, టు ఫాలో టు ఇన్ ద మాస్. మరి పూజ ప్రార్థనలు ఇంత కష్టంగా ఉంటే మరి వై ఆర్ యూ ఫాలోయింగ్ ద సొసైటీ రూల్స్, ట్రాఫిక్ రూల్స్, స్కూల్ కాలేజీ రూల్స్ you are systematically are following, but church name regarding the church rules and regulations we are not following in the systematic way. Why? What is the problem? What is the reason?
ఏంటి సమస్య ఎక్కడ వచ్చింది మనకి? ఈ నియమాలు, బయట నియమాలు అన్నీ కూడా మనం పాటిస్తాం. చర్చి నియమాలు పాటించడం అనేది కష్టంగా ఉంటుంది. ట్రాఫిక్ నియమాలు, స్కూలు కాలేజీ నియమాలు పాటిస్తాం మనం. ఎందుకు దేవుని నియమాలు పాటించట్లేదు? ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా. యావే దేవుడు సీనాయి కొండ మీద 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఎవరికి ఇచ్చారు? మోసేకి ఇచ్చాడు 10 ఆజ్ఞలు. మొట్టమొదటి ఆజ్ఞ ఏంటిది చెప్పండి? తీయండి, పేపర్ బైబిల్లో పాటలో ఉన్నాయి, దాంట్లో తీయండి. 10 కమాండ్మెంట్స్. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్ మనం ఫాలో అయితే, ఈ నియమాలు మన జీవితంలో ఫాలో అయితే తప్పక దీవెనలు, ఆశీర్వాదాలు ఉంటూ ఉంటాయి. గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రియ దేవుని బిడ్డలారా. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం. ఆత్మదేవా 10 ఆజ్ఞలు ఉంటాయి. తీయండి, బుక్లో, ప్రార్థన బుక్లో కూడా ఉంటూ ఉంటాయి. ఒక్కొక్కటి చదువుదాం, ధ్యానించుకుందాం. ఇఫ్ యు ఆర్ ఫాలో దిస్ 10 commandments, యువర్ లైఫ్ విల్ బి వెరీ హ్యాపీ, యువర్ లైఫ్ విల్ బి వెరీ సిస్టమేటిక్ వే. ఈ 10 ఆజ్ఞలు నువ్వు పాటిస్తే నీ జీవితం అంతా కూడా సంతోషంగా, ఒక సక్రమ మార్గంగా ఉంటుంది అని ప్రభు అంటున్నాడు. మొట్టమొదటి ఆజ్ఞ చూద్దాం. సర్వేశ్వరుని మాత్రమే ఆరాధించుదువుగా. సర్వేశ్వరుని మాత్రమే ఆరాధించాల. సర్వేశ్వరుని మాత్రమే. 10 commandmentsలో మొట్టమొదటిది, 10 ఆజ్ఞలో మొట్టమొదటిది సర్వేశ్వరుని మాత్రమే ఆరాధించాలి. ఎంతమంది మనం ఆరాధిస్తున్నాం? ఎంతమంది మనం ఒకే దేవుని మనం ఆరాధిస్తున్నాం? కొంతమంది చూస్తే ఎన్ని దేవుల్ని పూజిస్తారో, ఆరాధిస్తారో తెలియదు. అలాంటి స్థితిలో ఉన్నారు. మొట్టమొదటిది సర్వేశ్వరుని మాత్రమే ఆరాధించాలనే నియమం, చట్టం దేవుడు, యావే దేవుడు మోసేకు సీనాయి కొండ మీద ఇచ్చాడు. రెండవది, సర్వేశ్వరుని నామము వ్యర్థముగా పలుకగా ఉండుగా. సర్వేశ్వరుని నామము వ్యర్థముగా పలకరాదు. ఇది గుర్తించుకోవాలి. చాలాసార్లు దేవుని నామాన్ని, గురువుల నామాన్ని వ్యర్థంగా మనం పలుకుతూ ఉంటాం. అది పొరపాటు. దేవుని నామాన్ని ఎప్పుడు కూడా వ్యర్థముగా పలకరాదు. లేనిపోయిన మాటలు మాట్లాడరాదు. ఇది దేవుని ఆజ్ఞ, కమాండ్మెంట్ అని చెప్పవచ్చు. మూడవది, సర్వేశ్వరుని పండగ దినములలో పరిశుద్ధపరచుదువుగాక. సర్వేశ్వరుని పండగ దినాలలో పరిశుద్ధపరచబడబడాల. కానీ ఆయనే పరిశుభ్రపడబడాలి, కానీ మనం కాదు. ఆయన గొప్పతనం తెలియజేయాలి పండగలో. ఏదో మన గొప్పతనం తెలుసుకొని సంబరాలు, ఆడంబరాలు చేసుకుంటే పొరపాటు. ఆయన నామాన్ని పవిత్రపరచబడాల. అది మనం నేర్చుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఇది మూడవది. నాలుగవది, తల్లిదండ్రులను గౌరవించుదువుగాక. తల్లిదండ్రులను గౌరవించుదుగాక. ఎంతమంది ఆర్ ఆనరింగ్ అవర్ పేరెంట్స్? ఎంతమందిని మనం గౌరవిస్తున్నాం మన తల్లిదండ్రులను? తల్లిదండ్రులను గౌరవించిన వారు దీవించబడతారు. ఒక నిధి, ఒక వరం లాంటి వారని తెలియజేస్తుంటాడు సిరాపుత్రుని యేసు గ్రంథంలో. నిన్ను కని పెంచినటువంటి తల్లిదండ్రులను నువ్వు ఎలా చూస్తున్నావు? గౌరవిస్తున్నావని తల్లిదండ్రులని? పిల్లలను నువ్వు ఎలా పెంచుతున్నావు? పిల్లలు తల్లిదండ్రులు ఎలా గౌరవిస్తున్నారు? హౌ యు ఆర్ టీచింగ్ టు ద చిల్డ్రన్స్ ఇన్ ద స్మాల్ ఏజ్? మనం నేర్పించాలి వాళ్ళకి. ఇఫ్ యు ఆర్ నాట్ టీచింగ్ ద చిల్డ్రన్ ఇన్ ద సిస్టమేటిక్ వే, దే వోంట్ లిసన్ యువర్ వర్డ్స్, దే వోంట్ ఫాలో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్. పిల్లల్ని మనం సరిగా పెంచకపోతే నీ మాట వినరు ఒకరోజు. గుర్తించుకోండి, తల్లిదండ్రులను గౌరవించడం నేర్చుకోవాలి. తల్లిదండ్రులు ఎంతమంది దగ్గర ఉంచుకుంటున్నారు? పిల్లలు పెళ్ళైన తర్వాత కనీసం భోజనం, కనీసం మంచి భోజనాన్ని పెడుతున్నామా? ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డ. తర్వాత ఐదవది, నరహత్య చేయక ఉందువుగాక. నరహత్య చేయక ఎందుగాక. ఫాదర్, నేను ఎవరిని చంపలేదు. నీ మాటల ద్వారా, నీ చూపుల ద్వారా, నీ ఆలోచన ద్వారా మనం నరహత్య చేస్తున్నాం. ఇవన్నీ కూడా పక్కన పెట్టాలని ప్రభు ఆజ్ఞలు 10 commandmentsలో దేవుడు గొప్పగా తెలియజేస్తున్నాడు. నరహత్య చేయరాదు. నేను చేయలేదు, ఎవరిని చంపలేదంటే లేదు. థింకింగ్ బై యాక్షన్ యు ఆర్ కిల్లింగ్ ఇన్ ద పర్సన్. నువ్వు చంపేస్తున్నావు వేరే వాళ్ళని మాటల ద్వారా కూడా. అది నువ్వు చేయొద్దు అని ప్రభు ఈరోజు తెలియజేస్తున్నాడు. తర్వాత మోహ పాపములు చేయక మోహ పాపాలు చేయ ఆలోచనలు, పాపాలన్నీ కూడా పక్కన పెట్టాలా. ఈ మోహ పాపాలన్నీ కూడా ప్రభు మనకి 10 ఆజ్ఞల్లో తెలియజేసిన తర్వాత దొంగతనము చేయక దొంగతనం చేయవద్దు.
ఫాదర్ నేను డబ్బులే దొంగతనం, అది కాదు. దేవుని సమయాన్ని వినియోగించకపోయిన దొంగతనమే. దేవుని ఆలయానికి రాకపోయినా దొంగతనమే. నువ్వు దొంగతనం చేస్తున్నావు. దేవునికి సమయం ఇవ్వకపోయినా అది దొంగతనమే. అది గుర్తించుకోవాలా ప్రియ దేవుని బిడ్డలారా. తర్వాత అబద్ధ సాక్ష్యం పలుక ఉందు అబద్ధ సాక్ష్యములు పలకవద్దు, అది కూడా పాపమే. ఆది కేంద్రంలో చూస్తున్న ఆది మొదటి పట్టణంలో దాంట్లో సాతాను అబద్ధమాడి పాపం చేపించింది ఆదాము అవ్వలను. అబద్ధాలు ఆడరాదు ఎప్పుడు కూడా జీవితాలలో. అవునా కాదా అని చెప్పు సరిపోయింది. ఎందుకు అబద్ధాలు ఆడి నీ జీవితాన్ని తప్పించుకుంటావు? తర్వాత ఏ రోజు ఒక రోజు నిజాలు బయటపడతాయి. కాబట్టి అబద్ధాలు ఎప్పుడు కూడా ఆడవద్దు అని ప్రభు మనకి తెలియజేస్తున్నారు. తర్వాత మోహ తలంపులు తలింపక ఎందువుగాక, మోహ తలంపులు తలింపక ఎందువుగాక. ఎన్నోది ఇది? 9వ. మోహ తలంపులను తలంపక ఇందుగాక. తెడు ఆలోచనలు తలంపులు అన్ని కూడా పక్కన పెట్టాలని ప్రభు తెలియజేసిన. 10వది పరుల సొమ్ములకు ఆశింపక ఎందువుగాక. పరల సొమ్ములకు ఆశింపక ఉందునిగాక. చూడండి, మనకున్న దాంట్లో ఉండాలా, లేకపోతే ఆస్ గాడ్ విల్ ప్రొవైడ్ ఫర్ యూ. అంతేగాని దొంగతనాలు ఇవన్నీ కూడా మనం చెయ్యవద్దు. పరల సొమ్ములకి ఆశింపవద్దు. అడగండి మీకు ఇవ్వబడును, తట్టండి తెరవబడును, వెదకండి దొరుకునని ప్రభు తెలియజేస్తున్నాడు. ఆ వాక్యాలు మనం ఆలకిస్తాం. ఈ 10 కమాండ్మెంట్స్, ఈ 10 ఆజ్ఞలు మనం పాటిస్తే, దేవుని నియమాలు, ఈ చట్టాలు మనం పాటిస్తే మన జీవితం అంతా కూడా సక్రమంగా నడుస్తుంది యేసయ్య దయ వల్ల. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, యేసయ్య 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 వందనం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ వందనం. ఆత్మదేవ వందనం. బైబిల్లో చూస్తున్నాం. కీర్తన 119వ అధ్యాయము 7వ వచనం 7వ వచనం చదువుదాం. కీర్తన 119వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. కీర్తన 119వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. న్యాయకరమైన న్యాయకరమైన నీ ఆజ్ఞలను నెరవేర్చినందుకు గాను, నీ ఆజ్ఞలు నెరవేర్చినందులకు గాను నేను నిర్మల హృదయముతో నిన్ను స్తుతింతును. నేను నిర్మల హృదయంతో నేను స్తుతిస్తున్నానయ్యా అంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రియ దేవుని బిడ్డలారా. నీ ఆజ్ఞలు పాటించడం వల్ల నాకు నిర్మల హృదయంగా నేను నిన్ను స్తుతిస్తున్నా. నీ ఆజ్ఞలు చట్టాలు పాటించడం వల్ల అది మనం నేర్చుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. మరి ఈరోజు మొదటి పట్టణం విన్నా, రెండో పట్టణం కూడా దానికి సంబంధించి సువిశేషంలో నా దేవుని ఆలయం ఎలా ఉండాలో, చట్టాలు నియమాలు వ్యాపార స్థలంగా చేయవద్దు అని తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలు, దేవుని నియమాలు పాటించిన వారు దీవెనలు, ఆశీర్వాదాలు శుద్ధీకరించబడతారు, బాగుపడతారు. యూ విల్ బి హీల్. నువ్వు శుద్ధీకరించబడతావు. ఎవరైతే ఆయన చట్టాలు, ఆయన నియమాలు పాటించబడుతూ ఉంటారో, ఎవరైతే పాటించకుండా ఉంటారో వారి జీవితంలో శుద్ధీకరించబడరు, హీల్ చేయబడదు. దేవుని నియమాలు, చట్టాలు పాటించడానికి ప్రయత్నం చేయాలి. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున అందరు లేచి నిలబడండి. మన విశ్వాసాన్ని ప్రకటించుకుందాం. విశ్వాస సంగ్రామం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల